పెంచుకుంటాను. చాలామంది అనుకుంటారు ఫేస్బుక్ అంటే ఒక వేరే రకరకాల అభిప్రాయాలు. నా దృష్టిలో మటుకు ఫేస్బుక్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రం బయట ఉన్న వాళ్ళు కానీ నాకు 5-6 సంవత్సరాల నుంచి స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో అనుబంధం, వాళ్ళ ఫేస్లు చూడలేదు, ఏం చూడలేదు. కానీ రోజు మార్నింగ్ నేను ఆత్మీయంగా వారంలో ఒక 2-3 గంటల కొద్ది ముచ్చటించుకుంటాం. మంచి కుటుంబ పరంగా చాలా సాన్నిధ్యం ఏర్పడింది. సపోజ్ నేను మొన్న వైజాగ్ వెళ్ళాను. ఎంతమంది అయితే వాళ్ళందరూ వచ్చి వాళ్ళు మహిళలు ఉన్నారు, దాంట్లో ఉద్యోగులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో అలా సాన్నిధ్యం ఏర్పడింది. నాకు చాలామంది మిత్రులు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అక్కడి ప్రతి ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా నేను ఏ లాంటిలో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అటువంటి సన్నిహితులు ఉన్నారు చక్కటి. ఎందుకంటే అది మనం ఎలాంటి కల్మషం లేకుండా స్నేహం చేస్తే తప్పకుండా మనకు అటువంటి స్నేహితులు చెప్తారు. ఇకపోతే ఈ అవార్డు గురించి, అవార్డు కాదు, డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ నేను నాకు వస్తుంది అనుకోలేదు. ఈ థీసిస్ దాన్ని సమర్పించినప్పుడు సరేలే చూద్దాం, అప్పుడు నేను చెప్తాము. ప్రస్థానం తీసుకొచ్చినప్పుడు వీరారెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఆయన అప్పుడు చూసి నువ్వు ఇది తప్పకుండా దీన్ని సబ్మిట్ చేస్తే థీసిస్ చేస్తే నేను డాక్టరేట్ ఇవ్వాల్సినంత గొప్ప బుక్ అని చెప్పాడు. కాకపోతే ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం గొడవలు అవన్నీ మధ్యన కార్యరూపం దాల్చలేదు. ఈ మధ్యన మిత్రుడు పని అని వెంకట పని అని తప్పకుండా నీకు వస్తుంది, నువ్వు చేయాలని చెప్తే ఆయన చెప్పిన పద్ధతిలో చేయడం. ఈ యూనివర్సిటీ చాలా గొప్ప యూనివర్సిటీ. ఏఆర్ రెహమాన్ నుంచి నా వరకు ఎంతోమంది గొప్ప వాళ్ళకి ఇచ్చింది. అందులో నేనే చాలా చిన్నవాడిని. నాతో పాటు మొన్న ఇచ్చినప్పుడు శివమణి రన్స్ అక్కడే డ్యాన్స్ మీద అక్కడక్కడ వాయించేట సూట్ కేసు ఇవ్వమని సుమలత ఎంపీ, న్యాయమూర్తులు, ఒక ఐపీఎస్ శరీరని, రజనీకాంత్, టీవీ9 రజనీకాంత్, వీళ్ళందరికీ ఇచ్చారు. నేను మంచి ఆర్గనైజేషన్ నుంచి తీసుకోవడం కూడా గర్వకారణం ఉంది. ఈ డాక్టరేట్ అనే దాని మీద మధ్యన కొన్ని అంటే కొన్ని దురాభిప్రాయాలు కూడా వచ్చాయి. ఎందుకంటే డబ్బులు పెట్టి ఈ వేరే ఆర్గనైజేషన్స్ వచ్చి ఇస్తున్నారు. అలాంటి సమయంలో డాక్టరేట్ తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందేమో అనుకున్నాను. కానీ ఈ ఆర్గనైజేషన్ చరిత్ర వాటన్నిటిని చూసిన తర్వాత వాళ్ళు చాలా చక్కగా చాలామందికి ఈ భారతదేశంలో ఇప్పటివరకు తీసుకువస్తున్నారు. అందులో నేను ఉండడం నాకు గర్వకారణం. అదంతా మీ అందరి ప్రేమ నన్ను ఆ స్థాయికి చేసేది. ఎవరైనా ప్రతి ఒక్కరితో నాకు ఆత్మీయ కలయికనే, ఆత్మీయులే అందరూ. మీ అందరి ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ నన్ను ఈ స్థాయికి తీసుకొస్తున్నాయి. నేను రోజు అందరూ అడుగుతారు ఎలా వస్తున్నావు. నిద్ర నేను పోయేది రోజు 6 అవర్స్ ఓన్లీ పడుకునేది. మిగతా 8 అవర్స్ నా ప్రధాన వృత్తి వ్యవసాయం, వ్యాపారం. వాటికి దేని సమయం దానికి మనం కేటాయించుకుంటే క్రమశిక్షణతో అన్నీ చేయవచ్చు. కవితలు రాయొచ్చు, ఏదైతే మనకు దాంట్లో ఒక పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలతో ఇప్పుడు పత్రికల ఎడిటర్లు నన్ను అడుగుతారు ఈ సబ్జెక్ట్ రాయమంటే ఇంకా తప్పదు. ఎందుకంటే నాకు మొహమాటం ఎక్కువ. నేను కాదనలేదు ఎవరు ఏదడినా. కరోనా సమయంలో ఇట్లాగే ఎంతోమంది సహాయ సహకారాలు ఎప్పుడు కూడా కాదనలేక ఇబ్బందులు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ అది ఆ ఇచ్చే సంతృప్తి వేరు, ఆ ఇబ్బందుల నుంచి వచ్చే సంతృప్తి వేరు. కాబట్టి మిత్రులారా, మీరందరూ అంజీకులు, ఆత్మీయులు, మీ అభిమానానికి మరొక్కసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసి ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు కోరుతూ మీరు వచ్చారు.